అందరికీ నమస్కారం. ఈరోజు మన గార్డెన్‌లో చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కొన్ని రకాల మందారాలు, అలానే గులాబీలు, కనకాంబరాలు, ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయి. అలా హార్వెస్ట్ చేస్తూ టెర్రస్ గార్డెన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలానే గార్డెన్‌ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. టెర్రస్ గార్డెన్‌ని కొత్తగా మొదలుపెట్టాలి అనుకునే వారికి ఈ టిప్స్ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అనుకుంటున్నాను. మొదటిగా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు మన టెర్రస్ యొక్క లైఫ్‌ని చూసుకోవాలండి. గార్డెన్ స్టార్ట్ చేసే ముందే టెర్రస్‌కి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయాలి. దాన్ని రబ్బర్ బేస్ పెయింట్ అని కానీ, డాన్ ప్రూఫ్ పెయింట్ అని కానీ పెయింట్ షాప్స్‌లో అడిగితే ఇస్తారు. మెయిన్ ఇంపార్టెంట్, మొక్కలకి వాటర్ వేయగానే అదే ప్లేస్లో స్టక్ అయిపోయి నాచు పట్టిపోకుండా ఉండాలి అంటే ఐరన్ స్టాండ్స్ కానీ సిమెంట్ పలకలు కానీ మొక్కల కింద పెట్టాలి. అలానే మీరు పెయింట్ వేసేటప్పుడు పెయింట్ కలర్ని కూడా మట్టి కలర్కి దగ్గరగా ఉండేలా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే గార్డెనింగ్ ప్రాసెస్లో తప్పకుండా టెర్రస్ పైన మట్టి పడి లైట్ కలర్స్ అయితే మరకలు కనిపిస్తాయి. ఎంత క్లీన్ చేసినా కూడా చేసినట్టు ఉండదు. తరువాత మీరు ఏదైనా మొక్కలు ఎక్కువగా పెట్టాలి అనుకున్నప్పుడు మొక్కలన్నీ ఒకేసారి తీసుకొచ్చి పెట్టేయకండి. ఎందుకంటే మొక్కలన్నీ ఒకేసారి తీసుకొచ్చి పెట్టేయటం వల్ల వాటి మీద కేర్ తీసుకోలేము. అప్పుడు మొక్కలు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక 10 మొక్కలను తీసుకొచ్చి పెట్టండి. వాటిని కేర్ తీసుకొని వాటిని బ్రతికించండి. తర్వాత మరికొన్ని మొక్కలు తెచ్చి వేయండి. ఇలా చేయటం వల్ల మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మొక్కలు ఎక్కువగా చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే తర్వాత ఏంటి అంటే, మొక్కలకి ఏదైనా తెగులు కానీ పురుగు కానీ ఆశిస్తే ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా ఒక నీమ్ ఆయిల్ బాటిల్ తెప్పించి ఉంచండి. పురుగు ఆశించినప్పుడు స్ప్రే చేయటానికి ఉపయోగపడుతుంది. అలానే మీ మొక్కల్లో ఎక్కువగా చీమలు కనిపిస్తే బూడిద స్ప్రింకిల్ చేయండి. ఆ మొక్కలపైన ఆకులపైన బూడిదని స్ప్రింకిల్ చేయండి. అలానే ప్రతి 15 రోజులకి ఒకసారి పుల్లటి మజ్జిగని ఒక తెల్లటి వస్త్రంతో వడకట్టి కొంచెం పసుపు వేసి మొక్కలకి స్ప్రే చేయండి. పురుగు ఆశించకుండా రక్షణగా ఉంటుంది. అలానే వారానికి ఒక్కసారైనా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల నల్లదోమ, ఇలా చిన్న చిన్న దోమలు లాంటి పురుగులు ఉంటాయి కదా, వాటి నివారణకు ఉపయోగపడుతుంది. డైలీ వేసినా కూడా మంచిదే వేయగలిగితే, లేదంటే వారానికి ఒక్కసారైనా వేయండి. అలానే మీరు కూరగాయలు ఎక్కువగా గ్రో చేయాలి అనుకునేటప్పుడు కొన్నైనా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెచ్చి పెట్టండి. బీస్ని అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ముందుగా మొక్కల్ని పెంచాలి అనుకుంటే మట్టి అనేది మంచిగా హెల్దీగా ఉండాలి. సాయిల్ లూజ్గా ఉండాలి. సాయిల్లో బలం పెంచటం కోసం 3 మంత్స్కి ఒక్కసారైనా బెల్లం, శనగపిండి, పుట్టమట్టి వాటర్లో కలిపి సన్లైట్ పడని ప్లేస్లో ఒక 3 డేస్ ఉంచండి. దానిపైన ఒక క్లాత్ కప్పి పెట్టండి. డైలీ మార్నింగ్ ఒక్కసారి, ఈవినింగ్ ఒక్కసారి కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండండి. అలా తిప్పడం వల్ల ఫంగస్ ఏర్పడకుండా ఉంటుంది. అలానే గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. అందులో ఏర్పడిన ఒక మంచి బ్యాక్టీరియాకి ఆక్సిజన్ కూడా అందుతుంది. ఈ మిశ్రమం 3 డేస్ తరువాత నుంచి మనం మొక్కలకి ఇవ్వవచ్చు. అలానే బెల్లం, శనగపిండి, పుట్టమట్టితో పాటు మీకు అవైలబుల్గా ఉంటే ఆవు పేడను కూడా వేయండి. అలానే వాటర్ బదులుగా కౌ యూరిన్ యూస్ చేయండి. ఆవు పేడ, ఆవు మూత్రం అనేది ఆర్గానిక్ ఫార్మింగ్లో ముఖ్య పాత్ర వహిస్తాయి. బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. పుట్టమట్టి పిడికెడైతే సరిపోతుందండి. బెల్లం 2 కేజెస్ ఉంటే శనగపిండి కూడా 2 కేజెస్ ఉండాలి. ఎక్కువగా ఫామ్ ఉన్న వాళ్ళైతే పేడ 20 కేజెస్ వరకు యూస్ చేయవచ్చు. లేదు టెర్రస్ గార్డెన్ అయితే ఒక 5 కేజీస్ పేడ వరకు సరిపోతుంది. అలానే మట్టిలో వేపపిండి కూడా యూస్ చేస్తే మంచిది. వేరు పురుగు ఆశించకుండా ఉంటుంది. తరువాత మొక్కల్లో వేసిన వాటర్ త్వరగా ఎండిపోకుండా ఉండాలి అంటే మొక్కలకి మల్చింగ్ వేయండి. మల్చింగ్ కింద చెక్క పొట్టు వాడవచ్చు, ఎండుగడ్డి వాడవచ్చు, కార్డ్బోర్డ్ షీట్స్ వాడవచ్చు. ఇవన్నీ మీకు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తే గార్డెన్ నుంచి వచ్చిన డ్రై లీవ్స్ కూడా మీరు వాడవచ్చు. మల్చింగ్ వేయటం వలన వాటర్ ఎక్కువ టైం డ్రై అయిపోకుండా ఉంటాయి. అలానే
ఎర్త్వార్మ్స్ అనేవి డెవలప్ అవుతాయి. మొక్కకి వాటర్ కంటే కూడా మాయిశ్చర్ అనేది చాలా అవసరం. భూమిలో ఒక మంచి బ్యాక్టీరియా చనిపోకుండా ఉంటుంది. వానపాములు డెవలప్ అవుతాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో వానపాము చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. వానపాము భూమిలో డబ్ల్యూ ఆకారంలో తిరుగుతూ మట్టిని వ్యవసాయానికి అనుగుణంగా లూజ్గా చేస్తుంది. అలానే మల్చింగ్ ఒక మంచి బ్యాక్టీరియాకి ఎండ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసిన పోషకాలను వేర్లకు అందిస్తుంది. ఇలా మంచి మంచి పద్ధతులను ఉపయోగించి ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఆర్గానిక్గా మన వెజిటేబుల్స్ని కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైనా గ్రో చేసుకోవచ్చు. ఇంకా చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో అయితే చిన్న వీడియోనే. అన్ని టిప్స్ ఈ వీడియోలో చెప్పడం కుదరలేదు. మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ చూసారు కదా ఎన్ని హార్వెస్ట్ వచ్చినాయో మనకి ఈరోజు. ఈ గులాబీలన్నీ తీసి కడిగి ఆ పెటల్స్ని డ్రై చేసి ఉంచానండి. ఎందుకంటే నలుగు పిండిలో వేద్దామని చెప్పి. చాలా ఎక్కువ రోజెస్ వచ్చాయి. అలానే ఇందాక చూపించాను కదా తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వీడియోలో అవి ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఈ గులాబీలతో నలుగు పిండి ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి, ఎలా తయారు చేయాలనేది. ఇది ఇవాళ మన వీడియో. సరేనండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ముందు ఇంకా మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అన్నట్టు మర్చిపోయాను, మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి. సరేనండి, నా తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.